Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ వార్ 6th వీక్లోకి ఎంటర్ అవ్వడం మనం చూసాం. అయితే ఇరాన్ యుఎస్ ఫైటర్ జెట్ల మీద దాడులు చేయడం, ఆ ఫైటర్ జెట్లో ఎయిర్మ్యాన్ని యుఎస్ చాలా డేంజరస్ రెస్క్యూ ఆపరేషన్ చేసి కాపాడామని యుఎస్ చెప్తోంది. అసలు యుఎస్ చెప్పింది ఎంతవరకు నిజం? దీంతోపాటు ట్రంప్ లేటెస్ట్గా బండబూతులతోటి ఇరాన్ మీద హర్ముజు ఓపెన్ చేయకపోతే భారీ స్థాయిలో హెల్ దాడులు ఉంటాయి అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అసలు ఇరాన్ ఏ విధంగా యుఎస్ని ఇలా తిప్పి కొట్టగలుగుతుంది? ఫైటర్ జెట్లు లాంటి, అంటే ప్రపంచంలోనే అత్యున్నత ఫైటర్ జెట్లు యుఎస్ దగ్గర ఉన్నాయి. చాలా దేశాలు యుఎస్ దగ్గర ఫైటర్ జెట్లు, వెపన్స్ కొంటూ ఉంటాయి. అటువంటి ఫైటర్ జెట్లని ఇరాన్ ఏ విధంగా ఎదుర్కోగలుగుతోంది? ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత బలమైంది? ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్ గారు. నమస్కారం పవన్ గారు. సురేష్ గారు, మొదటి నుంచి కూడా ఇరాన్ని చాలా తక్కువగా ట్రంప్ అంచనా వేశారు. ఇప్పుడు వాళ్ళ ఫైటర్ జెట్ల మీదే వాళ్ళు దాడులు చేస్తున్నారు. అయితే ఎయిర్మ్యాన్ని ఇరాన్ భూభాగంలో కాపాడాము అని చాలా పెద్ద ఎత్తున ఒక డేంజరస్ మిషన్ కూడా చేసి కాపాడామని ట్రంప్ చెబుతున్నారు. అంటే 200 కమాండోలు, డ్రోన్, హెలికాప్టర్లు, భారీ కాల్పులు ఇవన్నీ కూడా చేశారు అతన్ని కాపాడడానికి, ఒక వ్యక్తిని కాపాడడానికి. ఎందుకు అంత పెద్ద ఆపరేషన్ వీళ్ళు చేపట్టారు? నిజంగా రెస్క్యూ చేశాము, అతన్ని కాపాడాము యుఎస్ ఎయిర్మ్యాన్ని అని చెబుతున్నారు. ఇది నిజమేనంటారా? నిజమే, వాళ్ళు అబద్ధం చెప్పరు. కానీ ఎందుకంటే ఇప్పటిదాకా చూపించలేదు కదా. బహుశా ఆయనకి గాయాలు అయినాయి, లేదని కాదు. ట్రంప్ గురించి చెప్పారు చూడండి, ఈజ్ ఇంజర్డ్ బట్ హీ విల్ రికవర్. ఎందుకంటే ఫైర్ ఫైట్ జరిగింది అక్కడ, అంటే కాల్పులు జరిగింది ఇరాన్ వైపు నుంచి, ఇటువైపు నుంచి, యుఎస్ వైపు నుంచి. కానీ ఇరాన్ వైపు సోల్జర్స్ కాదు, వాళ్ళ బసీజ్ అని చెప్పి వాళ్ళకి పారామిలిటరీ ఉంది. మీకు గుర్తుంటుంది, మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం వాళ్ళ గురించి. ఆ బసీజ్ వాళ్ళు యూనిఫామ్ లేదు, ఏం లేదు, వాళ్ళు తుపాకీ పట్టుకొని తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. ఆ ఫోర్సెస్ నేను టీవీలో కూడా చూపించారు కొంతమందిని, ఇరాన్ ఫ్లాగ్ పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు బహుశా వచ్చారు. ఈ టెరిటరీ కూడా చాలా మటుకు పవన్ గారు, నేను మీరు చూసుంటారు, చాలా ఒక డెజర్ట్ లాగా ప్రావిన్స్ అది. అక్కడ ఏం లేవు, మీకు నీళ్ళు కూడా దొరకదు. ఈయన ఎట్లా బతికాడు నాకు అర్థం కావట్లేదు. 24 గంటలు నీళ్ళు లేకుండా. బహుశా ఒక పౌచ్ ఉండొచ్చు నీళ్ళది కూడా, వీళ్ళ రెస్క్యూ దాంట్లో ఉంటుంది యూజువలీ. కానీ వాళ్ళ ట్రైనింగ్ అట్లా ఉంటుంది. ఎయిర్ ఫోర్స్లో మీకు ఒక ఎజెక్ట్ చేసినప్పుడు ఎయిర్క్రాఫ్ట్ నుంచి ఒకటి ఆ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు మీరు డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఎజెక్ట్ చేయాలని. కానీ ఇన్ దిస్ కేస్ ఆయన పైలట్ కాదు, ద కర్నల్, ఆయన మిషన్ ఎక్స్పర్ట్, ఆయన మిషన్ స్పెషలిస్ట్, వెపన్ ఆఫీసర్, కర్నల్ లెవెల్ అది కూడా. బహుశా పైలట్ కన్నా సీనియర్ ఉండొచ్చు ఆయన. సో ఆయన లాస్ట్ మినిట్లో వీళ్ళిద్దరు డిసైడ్ చేస్తుంటారు ఎజెక్ట్ చేయాలని. ఫస్ట్ ఆయన అయితే జల్దీ దొరికేశాడు, వాళ్ళకి ప్రాబ్లం. సెకండ్ ఆయన కొంచెం సేమ్ పట్టింది. సో ఆయన బహుశా వీళ్ళిద్దరు నడిమిట్లో ఎజెక్షన్లో యూజువల్లీ ఒక 1 నిమిషం 30 సెకండ్ నుంచి 1 నిమిషం టైం ఉంటుంది. బహుశా అది 10 సెకండ్లు కూడా కావచ్చు ఒకసారి అంటున్నారు. సో 10 సెకండ్లు ఆయన ఎజెక్ట్ అవుతారు, నెక్స్ట్ ఈయన ఎజెక్ట్ అవుతారు. బికాజ్ ఎయిర్క్రాఫ్ట్ ఇస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎనీవే. పైలట్ వెళ్ళిపోతే ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడికి వెళ్తుంది. సో వితిన్ 5 సెకండ్స్ అదర్ ఫెలో ఆల్సో ఎజెక్ట్స్ అన్నమాట. సో ఈ పరిస్థితుల్లో ఎజెక్ట్ అయినప్పుడు న్యాచురలీ ఆయన ముందుకు వెళ్ళిపోతాడు, ఈయన కొంచెం వెనకకు పడిపోతాడు. బహుశా ఫస్ట్ పర్సన్ దొరికారు, కానీ ఈ రెండవ మనిషి వెపన్ స్పెషలిస్ట్ దొరకలేదు. వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఈ ఎయిర్క్రాఫ్ట్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి గాయాలు అవుతుంది. ఎందుకంటే వీఆర్ ఎజెక్టింగ్ అట్ 26 times గ్రావిటేషనల్ ఫోర్స్. మీ తల అంతా స్వెల్ అయిపోతుంది అంతా, 26G. ఆలోచించండి, మనం 1G 2G కూడా తీసుకోలేకపోతున్నాం. మనం ఆకర్షణ శక్తి చాలా ఎక్కువ ఉంటుంది గ్రావిటేషన్ ఫోర్స్. సో అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ దిగంగానే ఫిజికల్లీ ఎగ్జామిన్ చేసుకుంటారు వాళ్ళే. నాకేమైనా గాయాల దగ్గర, కాలు మీద, చేయి మీద, ఎక్కడైనా మొక్క మీద గాయాల దగ్గర, లేదంటే ఆ పారాషూట్ మొత్తం ఇప్పేసి ఒక ప్లేస్లో దాచిపెడతారు దాన్ని. ఇప్పుడు ఓపెన్ గ్రౌండ్ అంటే ఏం చేయలేరు. కానీ ఈయన దిగిన ఏరియా కూడా చూస్తే మీరు చాలా మటుకు చిన్న చిన్న మౌంటైన్స్ లాగా ఉంది, ఎక్కడో దాచిపెట్టేస్తుంటారు. ఆ ట్రైనింగ్లో ఇలాగే ఉంటుంది కదా టెరైన్. సో మన మీరు కండహార్లో చూడొచ్చు, అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా అట్లాంటి టెరైన్ కనిపిస్తుంది మీకు. అప్పుడు దిగిన తర్వాత దెన్ హీ హ్యాస్ టు, ఒక వాళ్ళ దగ్గర బీకన్ ఉంటుంది వాచ్లో, అండ్ వాచ్ అంటే స్పెషల్ అది. ఆ బీకన్ ప్రెస్ చేస్తారు. ఆ బీకన్ ప్రెస్ చేసినప్పుడు అది డైరెక్ట్లీ శాటిలైట్తో కమ్యూనికేట్ అయ్యి అమెరికన్ బేస్ కమాండ్ ఎక్కడ ఉందో వాళ్ళకి న్యూస్ వెళ్తుంది, దట్ ఐఎమ్ హియర్ అని చెప్పి. కానీ ఏమవుతుందంటే, మీరు ఒక వ్యాలీలో ఉన్నప్పుడు మీ సిగ్నల్స్ చాలా వీక్ ఉంటుంది, లోయలో. సో వీళ్ళేం చేయాలంటే ఒక పైకి ఎక్కాలి, జస్ట్ క్లైంబ్ 1 మౌంటైన్. ఈ ప్లేస్లో ఉండే అది కూడా 7,000 ఫీట్లో ఈయన క్లైంబ్ చేశాడు.
ఓకే ఓకే. క్లైమ్ చేసి అక్కడ వెళ్ళి అక్కడ సిగ్నల్ పంపిస్తే క్లియర్గా పోయింది అక్కడి నుంచి. అందుకు ఆలస్యం అయింది కొంత. కానీ డేంజర్ కూడా ఉంది, ఎందుకంటే ఒకసారి మీరు అక్కడ వెళ్ళి కూర్చున్నాను చోటు పైన మీకు కనిపిస్తారు మిమ్మల్ని, చుట్టుపక్కల నుంచి వస్తున్న వాళ్ళు మీకు చాలా క్లియర్గా అక్కడ ఉన్నారని తెలిసిపోతుంది వాళ్ళకి. సో ఎట్లనో ఇదంతా జరిగింది, వాళ్ళు స్పెషల్ ఫోర్సెస్ని పంపించారు. కానీ వాళ్ళేమంటారంటే అమెరికా ఆల్ ద టైమ్ హీ వాజ్ అండర్ అవర్ కంట్రోల్, మాకు తెలుసు ఆయన ఎక్కడున్నాడో ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంతా మాకు తెలుసు, కానీ ఆయన అప్రోచ్ ఎట్లా చేయాలని చెప్పి టైం తీసుకున్నారు కొంచెం డిసిషన్ తీసుకోవడానికి. ఎందుకంటే సడన్గా డిసిషన్ తీసుకునే చూపించారు ఆ రోజే. ఫస్ట్ హెలికాప్టర్ దాంట్లోనే 2 బ్లాక్ హాక్లు ఒక రీఫ్యూలింగ్ ఎయిర్క్రాఫ్ట్ మీద దాడి చేశారు వీళ్ళు, ఇరాన్. దాంట్లో ఒకటి క్రాష్ అయింది అంటారు కానీ కాలేదు. కానీ వార్థాగ్ అని చెప్పి ఇంకొక ఎయిర్క్రాఫ్ట్ ఉంది, అది క్రాష్ అయింది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో. సో అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తారంటే దెన్ దే హ్యావ్ టు డిటెక్ట్ కోఆర్డినేట్స్ ఈయన ఎట్లా రెస్క్యూ చేయాలి. అండ్ యూఎస్ నేవీ సీల్స్ని పంపించారు, దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. ఒసామా బిన్ లాదెన్ చెప్పిన వీళ్ళే. అప్పుడే విన్నాం సీల్ గురించి ఎక్కువ. ద సీల్స్ విల్ గో అండ్ ఎక్స్ట్రికేట్ హిమ్. వాళ్ళ పని అది, డే ఇన్ అండ్ డే అవుట్ వాళ్ళు దానికే ట్రైన్ చేస్తారు వాళ్ళు, హాస్టేజ్ సిచ్యువేషన్స్ కానీ ఎట్లాంటి పరిస్థితుల్లో బయటకు తీయాలని చెప్పేసి. సో అది జరిగింది. కానీ మీరు చెప్పినట్లు ఇప్పుడు దాకా పిక్చర్ ఏం చూపించలేదు, పేరు కూడా చెప్పలేదు బై ద వే. ఆయన పేరు కూడా ఇప్పుడు దాకా ఫస్ట్ ఫ్యామిలీ హస్ టు బి ఇన్ఫార్మ్డ్. వాళ్ళ ఫ్యామిలీకి న్యూస్ ఇస్తారు, దాని తర్వాతనే వాళ్ళు వాళ్ళ ఫోటో మిగతా అన్ని రిలీజ్ చేస్తారు. వచ్చి 1-2 రోజులు వచ్చేస్తుంది అది. అది కూడా ప్రెసిడెంట్ ట్రంప్ వెయిట్ చేస్తున్నాడు ఒక మూమెంట్, ఆయన పట్టుకోరా వైట్ హౌస్కి ఇక్కడ తీసుకురా, నేను ఆయనతో నిలబడి ఫోటో తీస్తాను వీడియో తీస్తానంటే ఆయనకు కూడా పబ్లిసిటీ అయిపోతుంది. బహుశా అదే ఉండొచ్చు. అంటే వీళ్ళు ఇంకో క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే మేము ఆల్రెడీ రెస్క్యూ చేసుకోవడం మా వాళ్ళని కాపాడడమే కాదు, ఇరాన్ గగనతలం మీద మాకు ఆ కమాండ్ వచ్చేసింది అనేది వీళ్ళు చెప్పుకుంటున్నారు. నిజంగా అట్లా ఉందా పరిస్థితి? ఉంది డెఫినెట్గా. ఎందుకంటే ఇరాన్కి ఎంత చెప్పినా కానీ ఇప్పుడు వాళ్ళు ఈ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ని F-15 ఎట్లా కొట్టారంటే వాళ్ళు షోల్డర్ హెల్డ్ మిసైల్ నుంచి కొట్టారని చెప్పి ఇప్పుడు వచ్చిన అనాలిసిస్ ప్రకారం. ఓకే. స్టింగర్ అంటారు అమెరికన్ లాంగ్వేజ్లో, మన దాంట్లో షోల్డర్ హెల్డ్ మిసైల్ అంటారు దాన్ని. అంటే దాని బజూకా లాగా ఉంటుంది, అది హీట్ సీకింగ్ మిసైల్ ఉంటుంది. ఓకే ఓకే. ఎక్కడైనా హీట్ ఉంటే దాని వెంట పడిపోతుంది అది. ఇంజిన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ బయట జెట్ ఇంజిన్ వెనకాల హీట్ ఉంటుంది, ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ హీట్, దాని వెంట పడిపోతుంది అది. అది ఎక్కడ తిరిగితే దాన్ని వెనకపోతుంది. దానికోసం మీరు చూస్తుంటారు ఎయిర్క్రాఫ్ట్లో, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఎవేసివ్ యాక్షన్లో ఫ్లేర్స్ ఫైర్ చేస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. కన్ఫ్యూజ్ చిన్న దివాళీ పటాకాలాగా అక్కడిక్కడ పంపిస్తారు రాకెట్ లాగా. సో దాట్ మోస్ట్లీ విల్ గో బిహైండ్ దాట్ అని చెప్పి. అది యూజువలీ కాదు, అది స్ట్రాంగెస్ట్ హీట్ ఎక్కడి నుంచి వస్తుంది దాని వెంటనే పడతారు అది. ఎనీవే జరిగింది, బాగానే జరిగింది. ఇది టిపికల్ రెస్క్యూ ఆపరేషన్, కానీ చాలా డిఫికల్ట్ ఉండే. అంటే ఇంత తప్పనిసరి ఎందుకైంది? ఇంత భారీగా కొన్ని వేల కోట్లు, వందలాది మంది కమాండోలు, హెలికాప్టర్ కూడా డ్యామేజ్ అయింది అంటున్నారు. ఇంత పెద్ద రెస్క్యూ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఒక్క వ్యక్తి కోసం? సార్ అమెరికాలో ఒక మనిషి చనిపోతే వాళ్ళకి సోల్జర్, అది కూడా ఎస్పెషల్లీ ఇట్లాంటి సిచ్యువేషన్లో, లేకుంటే వాళ్ళ చేతిలో దొరికితే వాళ్ళు దాన్ని పెద్ద ఎగ్జిబిషన్ చేసుకుంటారు. ఓకే ఓకే. వాళ్ళు ఫుల్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గ్రీన్ మ్యాట్ పెట్టి అంతా చేస్తారు వాళ్ళు, కావాలని చెప్పి చూపించడానికి, మా దగ్గర ఈడున్నాడు చూడు అని చెప్పేసి. మీకు గుర్తుంటుంది 79లో షా ఆఫ్ ఇరాన్ పక్క నుంచి పారిపోయినప్పుడు, ఖొమేనీ వచ్చినప్పుడు అమెరికన్ ఎంబసీలో చాలామంది డిప్లొమాట్స్ని బందీగా పెట్టుకున్నారు వాళ్ళు, ఆల్మోస్ట్ సంవత్సరం పాటు. జిమ్మీ కార్టర్ ఐ థింక్ వాజ్ దట్ టైమ్ ప్రెసిడెంట్. వాళ్ళని రెస్క్యూ చేయడానికి ట్రై చేశారు, కానీ ఆ హెలికాప్టర్ క్రాష్ అయ్యి దాంట్లో 14 మంది చనిపోయారు కమాండోస్. అది కూడా జరగలేదు. లాస్ట్ 1 year తర్వాతనే వీళ్ళని రిలీజ్ చేశారు వాళ్ళ ఎంబసీ నుంచి. అట్లాంటి ఎక్స్పీరియన్స్ అమెరికాకు ఉంది. ఒక అమెరికన్ ప్రిజనర్ ఆఫ్ వార్ అనగానే చాలా పెద్ద ప్రైజ్డ్ ఐటమ్, పెద్ద ఒక లాటరీ కొట్టినట్లు ఉంటుంది వీళ్ళకి. సో వాళ్ళు న్యాచురలీ దాన్ని మ్యాక్సిమం వాడుకుంటారు పబ్లిసిటీ. యుద్ధ ఖైదీ నార్మల్ సెన్స్లో కూడా కాదు, ఇట్లాంటి పైలట్ దొరికాడు మాకు, ఓకే వాన్ కావాలంటే 2 కొట్టి వాన్ ఇక్కడెక్కడి నుంచి బ్లడ్ వచ్చేట్లా చేసి వాన్ టీవీ ముందు పెడతారు, చూడు వీడు ఇట్లా ఉన్నాడు. కూడా మిలిటరీకి చాలా ఇబ్బంది అవుతుంది. సో అగైన్ బట్ ప్రిజనర్ ఆఫ్ వార్లో ఒక జెనీవా కన్వెన్షన్ ప్రకారం స్టేటస్, అది ఒక వాళ్ళని ట్రీట్ చేయాల్సిన ఒక రూల్ ఉంది. మనం అదేంటంటే వాళ్ళని చాలా రెస్పెక్ట్గా చూసుకోవాలి, వాళ్ళని కొట్టకూడదు, వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళని నిద్రపోనియాలి, అదంతా వాళ్ళకు ఉంటుంది. అది కాకుండా కన్సులర్ యాక్సెస్, అంటే సపోజ్ అభినందన్ పాకిస్తాన్లో దిగినప్పుడు మన కౌన్సిల్ జనరల్కి యాక్సెస్ ఇవ్వాలండే, వాళ్ళు ఇవ్వలేదు. కానీ మీకు తెలుసు ఏం జరిగింది ఆ రోజు అని. పాకిస్తాన్ వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో వాళ్ళ ఫారిన్ మినిస్టర్ చెప్పారు ఏం జరిగిందని. భారతదేశం వైపు నుంచి ఒక మెసేజ్ వచ్చిందంట, అభినందన్ని 24 గంటల లోపల పంపించకపోతే మా మిసైల్స్ అన్నీ మీ వైపు ఉన్నాయి, ఒకటేసారి రిలీజ్ చేసేస్తామని చెప్పారంట. సో పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ అన్నారు, ఆర్మీ చీఫ్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన కాళ్ళని వణుకుతున్నాయంట ఈ న్యూస్ చెప్పినప్పుడు.
ఇమ్మీడియట్గా అభినందన్ వాజ్ రిలీజ్డ్, మీరు చూసుంటారు. అవును. దానికన్నా ముందు నచికేత డ్యూరింగ్ కార్గిల్ వార్, అవును. అప్పుడు ఆయన్ని కూడా ఇట్లానే పట్టుకున్నారు, వాళ్ళని రిలీజ్ చేశారు వాళ్ళు కూడా. సో ఈ ప్రిజనర్ ఆఫ్ వార్ తీసుకెళ్లడంలో చాలా మటుకు మన వైపు నుంచి 2 సార్లు జరిగింది ఇది. కానీ దానికన్నా ముందు 71 వార్లో మన దగ్గర నుంచి 54 మంది పైలట్లు కనిపించకుండా పోయారు. చాలామంది పాకిస్తాన్ కస్టడీలో ఉందని చెప్పారు, కానీ ఇందిరాగాంధీ ఏం చేయలేకపోయారు. మన వైపు నుంచి 93,000 ప్రిజనర్ ఆఫ్ వార్ పాకిస్తాన్కి రిటర్న్ చేసినప్పుడు కూడా వాళ్ళ వైపు నుంచి మనకు ఒక్కరు కూడా దొరకలేదు. వాళ్ళు లేదని చెప్పేశారు స్టేట్, మా దగ్గర లేరు. కానీ మీరు 90,000 మందిని ఆపేసి అట్లీస్ట్ వాళ్ళు మొత్తం ఆపకుంటే వాళ్ళ సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ బ్రిగేడియర్ లెవెల్లో, జనరల్ లెవెల్లో మన దగ్గర ఆకేసుకుని, జనరల్ నియాజీ లాంటి వాళ్ళని మీరు మా పైలట్స్ ఇస్తేనే మేము వీళ్ళని పంపిస్తామంటే బహుశా వాళ్ళని రిటర్న్ చేస్తుండే ఇండియాకి. చేయలేదు. అది ఇందిరాగాంధీ గారు చేసిన చాలా పెద్ద తప్పు, ఎందుకంటే ఆమెకి అప్పర్ హ్యాండ్ ఉండే ఆ టైంలో. సో ఈ నెగోసియేషన్ చాలా ఇంపార్టెంట్. సో అదే జరిగింది ఈసారి కూడా. అండ్ ఒకవేళ ఇరాన్ దగ్గరే బందీగా ఉండుంటే పరిస్థితులు కొద్దిగా వేరేగా ఉండేవా? డెఫినెట్గా వాళ్ళు దాన్ని ఫుల్ వాడుకుంటుంటాయి. నేను చెప్పాను చూడండి, వాళ్ళకి మీడియా పెద్ద మీడియా ఇది, అది బ్లిట్స్. అది మా దగ్గర అమెరికన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో ఉన్న వెపన్ స్పెషలిస్ట్ మా దగ్గర ఉన్నాడు. ఇది ఆయన ఫోటో వీడియో ఇది తీసుకోండి, మీరు మాట్లాడి కావాలంటే. నెగోసియేషన్స్లో కూడా చాలా తేడా వచ్చేది. అదే. సో నెగోసియేషన్ కాకుండా అమెరికన్ గవర్నమెంట్కి పెద్ద ఎంబరాస్మెంట్ అవుతుండే. ఇంత పెద్ద దేశం, పరువు పోయేది. మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ, మోస్ట్ పవర్ఫుల్ నేవీ, మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ ఫోర్స్ అని ట్రంప్ చెప్పుకుంటారు. లాస్ట్లో మీరు ఒక వెపన్ స్పెషలిస్ట్ని కాపాడుకోలేకపోయారు. మీరు ఆయన పాపం ఇడిసేశారు సస్టైజ్ అవ్వనని చెప్పేసి. కానీ చూడండి, ఇరాన్ వాడిని పట్టుకొని తీసుకొచ్చారు. సో రెస్క్యూ చేయాల్సిందే అట్ ఎనీ కాస్ట్. సో ఈసారి ఏం చేశారంటే వాళ్ళు ల్యాండ్ చేసినప్పుడు మీరు చెప్పినట్టు చాలా ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేశారు. బ్లాక్ హాక్ యూజ్ చేశారు, అది కాకుండా ఇంకొక ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేశారు. వీళ్ళేం చేస్తారు, ఆ వ్యాలీలో ఈయన దిగి పైకి వెళ్ళిండు కదా అక్కడ కొండ దాకా, కింద వ్యాలీలో వీళ్ళొక చిన్న రన్వే లాగా కనిపించింది. రన్వే కాదు అది, యాక్చువల్లీ చిన్న డస్టీ రోడ్ లాగా. అక్కడ వీళ్ళొక ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ చేశారు, ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. దాంతోపాటు 2-3 హెలికాప్టర్స్ ల్యాండ్ చేశారు అక్కడ. ఓకే, పైన కూడా హెలికాప్టర్స్ తిరుగుతుంది, ఎవడైనా పక్క నుంచి వస్తున్నాడా చూడడానికి, వాడైనా మిసైల్ తీసుకొస్తున్నాడని. ఆ పరిస్థితిలో ఏం జరిగిందంటే ఈ ల్యాండ్ అయిన ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఈయన దొరికిన తర్వాత వెపన్ స్పెషలిస్ట్ని తీసుకొచ్చి హెలికాప్టర్లు ఎక్కించేశారు. కానీ టేక్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తే ఆ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేయట్లేదు. ఇసుకలో దాని టైర్ ముని కిందకి వెళ్ళిపోయింది అనమాట. సో వాళ్ళని డిసిషన్ తీసుకుని దాన్ని అబాండన్ చేసేయండి. పైలట్ని, కో పైలట్ని బయట పిలిపించుకున్నారు, కావాల్సిన డాక్యుమెంట్ మొత్తం తీసుకొచ్చేసారు. హెలికాప్టర్ తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఈయనతో సహా, వెపన్ స్పెషలిస్ట్తో సహా. తర్వాత వాళ్ళు ఇంకొక ఎయిర్క్రాఫ్ట్ని పంపించి ఫైటర్ ఈ ఎయిర్క్రాఫ్ట్ని డెస్ట్రాయ్ చేసేసేయండి అని. అది యూజువల్ టాక్టిక్. ఇది ఎప్పుడైనా మీరు ఒక ఎనిమి చేతిలో మీ ఎయిర్క్రాఫ్ట్ పడకూడదు. వాళ్ళకి తెలిసిపోతుంది ఒకటి ఆ ఎయిర్క్రాఫ్ట్ ఏంటి, ఆ టెక్నాలజీ ఏంటి, దాన్ని ఎట్లా వాడుకుంటారు. దానికోసం చూడండి, మీరు ఈవెన్ అమెరికాలో పాత సోవియట్ యూనియన్ టైంలో ఈజిప్షియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్న ఒక ఫైటర్ పైలట్ని ఇజ్రాయెల్ లంచం ఇచ్చి కొనుక్కున్నారు. కొనుక్కుని ఆ టైంలో మిగ్ ఉండే రష్యా దగ్గర, MiG-21 అనుకుంటాను. ఆ MiG-21ని ఈజిప్షియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ఒకరోజు నార్మల్ టేక్ ఆఫ్ చేశాడు, కానీ దిగింది వెళ్ళి ఇజ్రాయెల్లో. అది పెద్ద ఇష్యూ అయింది ఆ టైంలో. కానీ ఇజ్రాయెల్ ఏం చేశారంటే యూఎస్ని పిలిపించుకున్నారు. వాళ్ళు మొత్తం ఎయిర్క్రాఫ్ట్ మొత్తం ఇప్పి మీరు ఏం టెక్నాలజీ వాడుతున్నారు అన్నీ తెలుసుకున్నారు వాళ్ళు. సో ఇది స్పై వర్సెస్ స్పైలో ఒక గేమ్ ఇది. సో దానికోసం దాని బదులు ఏం చేయాలి, ఆ ఎయిర్క్రాఫ్ట్ డిస్ట్రాయ్ చేసేసేయండి. పోయింది, డబ్బులు పోతాయి, కోట్లు పోతాయి. 50-60 మిలియన్ డాలర్స్ పోతుంది మినిమం, దానికన్నా ఎక్కువే ఉండొచ్చు. కానీ ఏం చేయాలి, పోనీయండి. ఇప్పుడు దాని ముందే 2 పోయినాయి కదా, ఒక F-15 ఒకటి పోయింది, ఈగిల్ పోయింది. అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద ఒక వార్థాగ్ పోయింది, అది $50 మిలియన్ అంట. ఇదేమో $100 మిలియన్. 150 డబ్బులు కాదు పవన్ గారు, చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ప్రెస్టీజ్ చాలా ఇంపార్టెంట్. ఎట్లయినా ఆయన తీసి బయటికి తీసుకురావాల్సింది. మీరు అమెరికన్ సినిమాలు చూసుంటారు, ఇదంతా చాలా మటుకు సినిమాలు ఉన్నాయి ఇట్లాంటిది. వేరే వాడు వస్తాడు, రాకీ లాంటి క్యారెక్టర్ వస్తాడు, వచ్చి తీసుకెళ్ళి రెస్క్యూ చేసి తీసుకెళ్ళిపోతాడు. టాప్ గన్ లాంటి మూవీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇట్లాంటిది. జరిగింది కాదు, ఇవాళ కూడా చూస్తున్నాం. చాలామంది ఈ రెస్క్యూ అయిన తర్వాత అంటున్నాడు ఒక సినిమా రావచ్చు బహుశా ఇంకా నెక్స్ట్ 1 ఇయర్లో దీని గురించి ఒక సినిమా తీస్తారు హాలీవుడ్, ఈయన ఎట్లా రక్షించారని చెప్పేసి. కానీ అది ఇప్పుడు అయిపోయింది, ఆ చాప్టర్ ఫినిష్. ఎప్పుడు ఆయన మీడియా ముందు తీసుకొస్తారో అదంతా పక్కన పెడదాం. కానీ ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు రాబోయే పెద్ద ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ 48 గంటల్లో ట్రంప్ ఒక థ్రెటనింగ్ నోట్ ఇచ్చారు. దానికి ఒక ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టారు నిన్న. యాక్చువల్లీ ఆ లాంగ్వేజ్ చాలా దారుణం.
ఎఫ్లు అండ్ బీలు అన్నీ వాడారు. చిన్నపిల్లలు కూడా పాపం చూడకూడదు అది. అట్లాంటి లాంగ్వేజ్ ప్రెసిడెంట్కి ఉన్న లెవెల్లో అట్లాంటి లాంగ్వేజ్ ఎప్పుడు వాడకూడదు. యూఆర్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ కంట్రీ, అది కూడా మోస్ట్ పవర్ఫుల్ ప్రెసిడెంట్. ఏదో మీరు చిన్న ఒక ఆఫ్రికన్ నేషన్లో ఎక్కడ ఉన్నారు వాళ్ళు చేస్తే అది ఇంకో మాట. ఇది మీ యూఆర్ ఎ బిగ్ నేషన్, మీరు ఇట్లాంటి లాంగ్వేజ్ ఏంటి యూజ్ చేసేది? అది కూడా మేము మిమ్మల్ని ఫినిష్ చేసేస్తాం, కంప్లీట్ చేసేస్తాం, బ్రిడ్జ్లు కొట్టేస్తాం అదన్నీ చెప్పుకోవచ్చు. కానీ వై యూజ్ ఎఫ్ అండ్ బి అండ్ ఆల్ దట్, అది అర్థం కావట్లేదు నాకు. సో ఆయన ఒకటే తాగుంటాడు, లేకపోతే తాగుంటే ట్రీట్ చేస్తాడేమో, లేకుంటే వాళ్ళ టీం ఎవరు చేస్తుంటారు. కానీ వాళ్ళు అడగకుండా చేయరు వాళ్ళు ఇట్లాంటి లాంగ్వేజ్ యూజ్. అది అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు 48 గంటలు ఉన్నాయి పవన్ గారు. మన టైంకి వెనస్డే మార్నింగ్ 5:30, కానీ వీళ్ళు దానికన్నా ముందే మొదలు పెట్టేశారు. ఇవాళ పొద్దునే 14 చోట్లలో ఇరాన్లో ఇంక్లూడింగ్ తెహరాన్ కొట్టారు. దాంట్లో రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళే అనౌన్స్ చేశారు, వాళ్ళ చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆయన చంపేశారట. మొన్న వీళ్ళది మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ని కూడా ఇజ్రాయెల్ కొట్టారు. ఇప్పుడు ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ని కూడా కొట్టారట. దాంతోపాటు వీళ్ళు తెహరాన్ యూనివర్సిటీలో వీళ్ళకి ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఫేమస్, అది MIT ఆఫ్ ఇరాన్ అంటారు, అంత ఫేమస్ అది. ఇట్లా ఆల్మోస్ట్ ఈక్వివలెంట్ ఆఫ్ ఇరాన్. వాళ్ళకి బహుశా ఏం జరుగుతుందంటే ఇక్కడి నుంచి ఈ డ్రోన్ టెక్నాలజీ కానీ మిసైల్ టెక్నాలజీ అంతా డెవలప్ చేస్తే ఏమో యూనివర్సిటీలో ఉండొచ్చు, ఎందుకంటే మీకు టెక్నికల్ నాలెడ్జ్ కావాలి కదా. సో బహుశా ఈ యూనివర్సిటీ నుంచే చాలామంది గ్రాడ్యుయేట్ అయ్యి వెళ్ళి మిసైల్ తయారు చేయడంలో, డ్రోన్ తయారు చేయడంలో హెల్ప్ చేస్తుంటారు. సో దాన్ని బట్టి కావాలని చెప్పి దాన్ని కొట్టారు, ఇంజనీరింగ్ కాలేజ్ని కొట్టారు ఇవాళ తెహరాన్లో. మొత్తం కంప్లీట్ డిస్ట్రాయ్ చేసేసారు దాన్ని. ఓకే, సో అదొక రీజన్ ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇరాన్లో మిగతా చోట్ల కూడా చాలా సిటీస్లో మళ్ళీ దాడి చేశారు. పవన్ గారు ఇప్పుడు ఏం జరగబోతుందంటే నెక్స్ట్ 48 అవర్స్లో ఇప్పుడు ఆల్రెడీ ఒక 12 అవర్స్ అయిపోయింది. ఇరాన్ వీళ్ళు బిజీ ఉంటారు వీళ్ళని ట్యాకిల్ చేయడంలో. ఏది వీళ్ళ బాంబులు వచ్చి పడుతున్నాయి, తల మీద పడుతున్నాయి, అక్కడ పవర్ ప్లాంట్ మీద కొడుతున్నారు, హాస్పిటల్ మీద కొడుతున్నారు, కాలేజీల మీద కొడుతున్నారు. ఇదంతా చూసుకున్నప్పుడు అటుపక్క నుంచి వీళ్ళు దూరేస్తారు లోపలికి. ఏది స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ నుంచి అమెరికన్ ఆంఫిబియస్ ఫోర్సెస్, సీల్స్, ఇదే సీల్స్ ఉంటారు అక్కడ కూడా. వాళ్ళు దే కెన్ ఈవెన్ స్విమ్ బిలో ద వాటర్ అండ్ రీచ్ ద లొకేషన్. అది కూడా వాళ్ళు చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ రాలేరు ఆ టైంకి. ఆల్రెడీ అమెరికా నిన్న రాత్రి పొద్దున్న నుంచి యాక్చువల్లీ నేను నా ట్విట్టర్ నుంచి స్క్రీన్ షాట్ తీసేసేసాను. ఆల్మోస్ట్ 17 ఎయిర్క్రాఫ్ట్ యూరోప్ వైపు నుంచి వచ్చింది. దీస్ ఆర్ ఆల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్, హ్యూజ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. ఏం తీసుకొస్తున్నారు? 17 ఎయిర్క్రాఫ్ట్ అన్నీ వచ్చి గల్ఫ్ రీజన్లో ఉన్న ప్రతి రాష్ట్రంలో వచ్చి ల్యాండ్ అయినాయి. సౌదీ అరేబియా, ఖత్తర్, బహ్రెయిన్, కువైత్, అక్కడ అన్ని ఎయిర్ ఫోర్స్ బేస్లు ఉన్నాయి కదా యుఎస్, అక్కడ ల్యాండ్ చేశారు. ఇటువైపు నుంచి ఫ్రమ్ ద యుఎస్ సైడ్ అక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 18 ఎయిర్క్రాఫ్ట్లు వచ్చినాయి రాత్రి. అంటే మీరు అన్నీ కలుపుకుంటే ఒక మినిమం 5,000-6,000 మంది ట్రూప్స్ ఉంటారు ఇప్పుడు వాళ్ళు. వీళ్ళకి ట్రూప్స్ ఇరాన్ అక్కర్లేదు, ఇరాన్ మెయిన్ ల్యాండ్లో అక్కర్లేదు, వీళ్ళకి కావాల్సింది ఖర్గ్ ఐలాండ్లో. ట్రంప్ ఇప్పుడు ఏమన్నారు, మీరు ఖర్గ్ ఐలాండ్ ఇది స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయండి, లేకుంటే నేను బాంబు వేస్తాను. వీళ్ళు చేయరు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న ఒక్కటే ట్రంప్ కార్డ్, అది ట్రంప్కి కొట్టాల్సిన ట్రంప్ కార్డ్ వీళ్ళ దగ్గర అదొక్కటే ఉంది. మీరు అది నేను హ్యాండ్ ఓవర్ చేస్తానంటే మళ్ళీ మీకు ఏం మిగలదు, మొత్తం మిమ్మల్ని ఫినిష్ చేసేస్తారు వాళ్ళు. ట్రంప్ ఏమంటున్నా అంటే నాకు యుఎస్లో మా గ్యాసోలిన్ రేట్ అంటే మా పెట్రోల్ కానీ మా డీజిల్ కానీ $1 నుంచి $2 పెరిగినాయి ఒక గ్యాలన్కి. అదే ఆయనకి పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, అక్కడ పొలిటికలీ అవుతుంది. దాన్ని ఆపాలంటే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయాల్సిందే. ఓపెన్ చేస్తే వరల్డ్ వైడ్ ఆయిల్ రేట్స్ పడిపోతుంది, దాంతో యూఎస్లోని ఆయిల్ రేట్స్ కూడా పడిపోతుంది. అది ట్రంప్ స్ట్రాటజీ అన్నమాట. ట్రంప్ దీనికన్నా ముందు కూడా అన్నారు, మీరు బహుశా చాలాసార్లు వినుంటారు, అక్కడ ఏముంది నాకేం ఇంట్రెస్ట్ లేదండి, ట్రంప్ అది హార్మూజ్ వీళ్ళు చూసుకోవాలి, కొరియా, జపాన్ వీళ్ళందరూ మాకు సంబంధం, మీరు వెళ్ళి తీసుకోండి అన్నారు. ఆయిల్ ఉంది, చాలా ఆయిల్ ఉంది, పండుగ చేసుకోండి అన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చారు మళ్ళీ తిరిగి? ఎందుకంటే యూఎస్ ఆయన అంటున్నారు, దీనికన్నా ముందు కూడా డైలాగ్ కొట్టారు ఆయన చాలాసార్లు, యూఎస్కి కావాల్సిన క్రూడ్ ఆయిల్ అంతా మేమే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం, మిగతా ఏ రాష్ట్రం నుంచి కొనక్కర్లేదు మాకన్నారు. కానీ నిజం ఏంటంటే యూఎస్ వాళ్ళ దగ్గర డ్రిల్ చేస్తున్న షేల్ ఆయిల్ నుంచి 40% అమ్ముతారు బయట. ఆ 40% వాళ్ళు కెనడా నుంచి, ఆఫ్రికా నుంచి కొనుక్కుంటారు. కానీ కారణాలు ఉన్నాయి చాలా మటుకు, రిఫైనరీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి వాళ్ళకి.
అది రీజన్. సో ట్రంప్ చెప్పే దాంట్లో హాఫ్ ట్రూత్ ఉంది. మా దగ్గర కావాల్సినంత ఆయిల్ ఉంది, మీరు కావాలంటే మా దగ్గర వచ్చి కొనుక్కెళ్ళండి అని చెప్పాడు కూడా. కానీ అమ్ముతున్నాడు, కొంటున్నప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ రేట్స్ ఇవ్వాల్సి వస్తుంది. $110 $110 ఇవ్వాలి. అది కాకుండా అమెరికన్ కంపెనీస్ కూడా, అమెరికన్ ఆయిల్ కంపెనీస్ ఏమంటారు, సరే మేమే తవ్వి తీసుకుంటున్నాం, మేమే రిఫైన్ చేస్తున్నాం, మాకు అన్నీ కలిపి ఒక $60-70 పడతాయి బ్యారెల్కి, కానీ మేము కూడా 110కి అమ్ముతాం అంటాడు వాడు. అరే అదే అమ్ముతారు, మీరే తవ్వుతున్నారు, మీరే తీస్తున్నారు, మీరే రిఫైన్ చేసినప్పుడు మళ్ళీ ఎందుకు ఇంటర్నేషనల్ రేట్, అప్పుడు ఇంటర్నేషనల్ రేట్ మాట్లాడతారు. అది ట్రంప్కి పెద్ద ప్రాబ్లం అయింది పవన్ గారు. రాబోయే మిడ్ టర్మ్ పోల్స్లో కూడా అది మేజర్ ఫ్యాక్టర్గా ఇంపాక్ట్ అవుతుంది. ఆల్రెడీ అక్కడ ఉన్న ఒపీనియన్ పోల్స్లో అన్నింటిలో ట్రంప్ రేటింగ్స్ పడిపోయినాయి, విపరీతంగా పడిపోయినాయి. ఆయనకు చాలా మటుకు ఆయన సపోర్టర్స్, ఆయన మెగా సపోర్టర్స్ కానివ్వండి, రిపబ్లికన్స్ కానివ్వండి, వీళ్ళకి పెద్ద ఒక టెన్షన్ అయిపోయింది. ఎట్లయినా యుద్ధం ఆపితేనే ఈ పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు తగ్గుతుంది. తగ్గాలంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయాలంటే ఇరాన్ అంగీకరించాలి. ఇరాన్ అంగీకరించరు. సో వాట్ యు డూ నెక్స్ట్? సో వార్ సెనారియో అంటారు. ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది. అంటే ఇప్పుడు ఇరాన్కి సంబంధించిన కమాండర్, చనిపోయిన కమాండర్లు కావచ్చు, వీళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాడు ఎందుకు అక్కడ యూఎస్లో? కాసిం సులేమానీ వాజ్ ఐఆర్జీసీ చీఫ్. ఆయన్ని ట్రంప్ ఫస్ట్ టర్మ్లో చంపారు. అవును, ఇప్పుడు కాదు, 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాల ముందు హీ వాజ్ కిల్డ్ డ్యూరింగ్ ట్రంప్స్ ఫస్ట్ టర్మ్. చాలా నోటోరియస్ క్యారెక్టర్ ఉండే అండ్ వెరీ పవర్ఫుల్. పాసిబ్లీ అలీ ఖమనీ తర్వాత, అప్పుడున్న సుప్రీం లీడర్ తర్వాత ఆయనే మోస్ట్ పవర్ఫుల్ ఉన్నారు కాసిం సులేమానీ. సో యూఎస్ ఒక ఛాన్స్ దొరకంగానే కొట్టేశారు ఆయన. అంటే వాళ్ళు ఎన్నో సమాచారం ఇస్తున్నారని అనుమానమా? అంటే స్లీపర్ సెల్స్ కాదు సార్, కానీ నాకు అడగండి, నా దగ్గర అడుగుతున్నాను. నాకు ఆశ్చర్యం అవుతుంది, వీళ్ళ నీస్ కానీ గ్రాండ్ నీస్ కానీ అక్కడ ఉన్నారని చెప్పి యూఎస్కి తెలిసి గ్రీన్ కార్డు కూడా ఇచ్చారు వాళ్ళకి, సిటిజన్షిప్ కూడా ఇచ్చారు. ఎట్లా ఇస్తారండి? ఇప్పుడు ఎందుకు వేసుకున్నారు వాళ్ళని? ఎందుకు గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేశారు సిటిజన్షిప్? ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏదో డెమాన్స్ట్రేషన్లో పార్టిసిపేట్ చేశారంట, యాంటీ యూఎస్ డెమాన్స్ట్రేషన్లో. ఇన్ని రోజులు అక్కడ ఉన్నారు, మీకు తెలియదా? ఇన్ని రోజులు వాళ్ళు అక్కడ ఉండి యూఎస్ సిటిజన్షిప్ తీసుకున్నారు. మీరు ఎందుకు నార్మల్ మనోళ్ళు పోతే మనోళ్ళకి ఇయ్యారు సిటిజన్షిప్? ఇరాన్లో కాసిం సులేమానీ నీస్కి గ్రాండ్ నీస్కి ఇచ్చారు. నాకు అర్థం కాదు. బహుశా ఆ టైంలోని అడ్మినిస్ట్రేషన్, అది క్లింటన్ అడ్మినిస్ట్రేషన్ ఉండొచ్చు, లేకుంటే ఒబామా ఉండొచ్చు, తర్వాత బైడెన్ ఉండొచ్చు, వీళ్ళు ఎవరైనా సింపతి తీసుకొని పోనీలే పాపం వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి వచ్చారు, కాసిం సులేమానీతో సంబంధం లేదని చెప్పారు, వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేద్దాం అని ఇచ్చేస్తుంటారు, ఆ గ్రీన్ కార్డ్ ఏదైనా యాజ్ ద కేస్ మేబీ. కానీ ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ దాంతో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళని మ్యాక్సిమం డిపోర్ట్ చేస్తారు, ఇరాన్కి పంపించేస్తారు, విచ్ ఇస్ ఓకే, నథింగ్ గ్రేట్. బట్ మన వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, ఇండియన్స్ కూడా సిటిజన్షిప్ వస్తే కూడా మీ సిటిజన్షిప్ కావాలంటే రేపు రివోక్ చేయొచ్చు. అమెరికా ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ఇన్ అ ఫారిన్ కంట్రీ. మీ గ్రీన్ కార్డ్ ఎలూసివ్ గ్రీన్ కార్డ్, మీ గ్రీన్ కార్డ్ కోసమే వీళ్ళు ఇంత టెన్షన్ పడతారో మనకే తెలుసు. సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. అది వచ్చిన తర్వాత అది కూడా రివోక్ చేయొచ్చు కావాలంటే. సో మీకు యుఎస్లో మీరు అక్కడున్న చట్టాలు పాటిస్తే మంచిదని ఒక చిన్న ఎగ్జాంపుల్ అది అనమాట. ఓకే సురేష్ గారు, ఇప్పుడు చైనా యాంగిల్ మనం చూద్దాం. ఇప్పుడు ఈ ఫైటర్ జట్లని వీటిని పేల్చేయడం వెనకాల చైనా టెక్నాలజీ పూర్తిగా వీళ్ళకి సహకరించారు, ఇరాన్కి సహకరించారు అనేది. అంటే క్లౌడ్ టెక్నాలజీ వాడారు, ఏఐ టెక్నాలజీ కూడా ఇరాన్కి ఇచ్చింది అనేది. చైనా ఇంట్రెస్ట్ ఏంటి? అంత ఓపెన్ అయిపోయిందా ఇప్పుడు ఈ విషయంలో చైనా ఆల్రెడీ దీనికన్నా ముందు పవన్ గారు ఎక్విప్మెంట్ అమ్మారు ఇరాన్కి, పాకిస్తాన్ కూడా అమ్మారు కదా ఆపరేషన్ సింధు టైంలో. ఈ వార్ టైంలో మొదట్లో కొద్దిగా జాగ్రత్తగా వాళ్ళు మాట్లాడినా కూడా ఏదో కేవలం కొంతవరకు ఖండించినా, ఇప్పుడు ఇంత ఓపెన్ అయిపోయి టెక్నాలజీని వాళ్ళకి అందించడం. మీ దగ్గర శాటిలైట్ టెక్నాలజీ ఉంటే మీరు ఏమైనా చేసుకోవచ్చు. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ కావాలి మీకు. మీ ట్రంప్ ఏమన్నారంటే వీళ్ళది మొత్తం రాడార్ కొట్టేసాం, ఏం లేదు వాళ్ళ దగ్గర, ఎయిర్ డిఫెన్స్ ఏం లేదు, మొత్తం పోయింది. మరి ఎట్లా కొట్టారండి ఇది? ఇప్పుడు వస్తున్న అనాలిసిస్ ప్రకారం ఒక షోల్డర్ ఫైర్డ్ మిసైల్ యూజ్ చేశారు. చిన్న బజూకా లాగా ఉంటుంది అది. అమెరికన్ లాంగ్వేజ్ స్టింగర్ అంటారు దాన్ని. చాలా దానికి డిఫరెంట్ పేర్లు ఉన్నాయిలే. సో అది ఫైర్ చేశారంట. అది హీట్ సీకింగ్ మిసైల్. అంటే ఎక్కడైనా అని చెప్పాను చూడండి, హీట్ ఉంటే దాన్ని ఎంట పడిపోతుంది. అది యూజ్ చేశారంటున్నారు. సో అదే బహుశా కరెక్ట్ ఉండొచ్చు అని రీజన్ అమెరికన్స్ అంగీకరిస్తుంది. బిక్ ఇది యూజువలీ ఒక హయ్యర్ లెవెల్లో ఫ్లై చేస్తున్న ఎయిర్క్రాఫ్ట్ని ఏం చేయలేరు. అది ఆ రోజు వీళ్ళు ఏదో చూసి లోవర్ లెవెల్ నుంచి ఫ్లై చేస్తున్నారు. అంటే వీళ్ళకి అంత డామినెన్స్ ఉందనుకున్నారు.
మొత్తం మందే. మమ్మల్ని ఎవరు ముట్టుతారు, ఎవరు ముట్టలేరు అని చెప్పి లోవర్ లెవెల్లో టార్గెట్ ఐడెంటిఫికేషన్ చేస్తున్నారేమో, ఎక్కడ కొట్టాలి, ఏం కొట్టాలని చూస్తున్నారు వాళ్ళు. ఆ ప్రాసెస్లో ఈ హ్యాండెల్ మిసైల్ని కొట్టారు. లక్ యాజ్ మేబీ దాని వెంటబడి అది కొట్టేస్తుంది దాన్ని. వెరస్ వార్తాక్ చూడండి, ఎక్కడ మన స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ మీద కొట్టిన ఎయిర్క్రాఫ్ట్, ఇట్ ఇస్ నాట్ ఎ జెట్ ఎయిర్క్రాఫ్ట్, ఇట్స్ వెరీ స్లో ఫ్లయింగ్ ఎయిర్క్రాఫ్ట్. ఈవెన్ మన రీఫ్యూలింగ్ చేస్తారు ఎయిర్క్రాఫ్ట్, అట్లాంటి ఎయిర్క్రాఫ్ట్ కూడా చాలా స్లో ఉంటుంది. ఈవెన్ మీ B-2 బాంబర్స్ అది ఇంకా స్లో ఉంటుంది, కొట్టడానికి చాలా ఈజీ, కానీ అదంతా చాలా హైట్లో ఫ్లై చేస్తుంది. ఇంత టెక్నాలజీ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? కొన్ని రిపోర్ట్స్ మనం చూస్తూ ఉంటే, అంటే కొన్ని వార్తా కథనాలు మనం చూస్తూ ఉంటే, వీళ్ళ దగ్గర 500 ICBMలు ఉన్నాయి అనేది, అంత ఉన్నాయో లేదో మనకి తెలియదు, కానీ అండర్ గ్రౌండ్లో కూడా కొన్ని కాలనీస్ లాంటివి, కొన్ని టౌన్స్ లాంటివి వీళ్ళు చేసుకున్నారు. రైల్వే ట్రాక్స్ కూడా అండర్ గ్రౌండ్లో ఉన్నాయి. ఇవన్నీ చదువుతున్నారు. నిజంగా ఇంత టెక్నాలజీ అంటే హిడెన్, బయటికి కనిపించకుండా లోపల వాళ్ళ దగ్గర ఉందంటారా? ఉంది వాళ్ళ లేదని కాదు. దీనికన్నా ముందు కాసిం సులేమానీ ఉన్న టైంలో ఒక వీడియో తీశారు, చాలా ఫేమస్ వీడియో. ఆయన ఒక జీప్లో ఆయన కమాండర్తో ఇట్లా 2 సైడ్లలో మొత్తం డ్రోన్లు, మిసైళ్ళు రెడీగా పెట్టుకున్నారు అండర్ గ్రౌండ్లో. ఎక్కడైనా అండర్ గ్రౌండే పెట్టుకుంటారు. పాకిస్తాన్ వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ని కిరాణా హిల్స్ అని చెప్పి ఆ రోజు మనం కొట్టాం చూడండి, ఆపరేషన్ సింధు టైం, అక్కడ పెట్టుకున్నారు. ద ఐడియా ఇస్ దట్ దానిపైన కాంక్రీట్ కన్స్ట్రక్షన్ చేస్తారు. అంటే బంకర్ బస్టర్స్ కూడా ఏం చేయలేవు. చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ ఎక్కడో తెలియాలి, ఎక్కడి నుంచి ఎంటర్ చేయాలని తెలియాలి. ఓకే, ఎంట్రీ ఎగ్జిట్. మీరు ఫస్ట్ మౌంటైన్ పైనుంచి కొడితే మొత్తం మౌంటైన్ డ్రిల్ చేసుకుంటూ రావాలి కదా, చాలా ఇంపాసిబుల్ అది. కానీ మీరు టనల్ నుంచి కొట్టారనుకోండి, ఆ టనల్ మొత్తం పడిపోతుంది, దాని తర్వాత వాళ్ళు వాడలేరు దాన్ని, మొత్తం తవ్వి తీయాలి బయటికి మళ్ళీ మట్టంతా, విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. చేశారు కూడా దీనికన్నా ముందు ఒకసారి. వాళ్ళు యురేనియం దాన్ని కొట్టినప్పుడు ఇరానియన్స్ బుల్డోజర్లు, జేసీబీలు తీసుకొచ్చి మొత్తం క్లియర్ చేశారంట. కావాలంటే చేయొచ్చు, కానీ అక్కడ లోపల ఉన్న ఎక్విప్మెంట్ డ్యామేజ్ ఎంత జరిగింది మనకు తెలియదు. ఎస్పెషల్లీ యురేనియం ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. దానికోసం మొదట ట్రంప్ మాట్లాడుతూ యురేనియం డస్ట్ గురించి మాట్లాడారు. అక్కడ ఏం లేదు, యురేనియం డస్ట్ ఒకటే ఉందన్నారు. అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది, అక్కడ వీళ్ళు వెళ్ళి లోపల వెళ్ళి కూడా ఏం చేయలేరు అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ అని మాట్లాడారు ఆయన. ఎనీవే అది మనకు తెలుస్తుంది. 6 నెలల తర్వాత మళ్ళీ అంటాడు లేదా యురేనియం ఉంది వాళ్ళ దగ్గర అంటాడు. ట్రంప్ అదే కదా చెప్పింది దీనికన్నా ముందు. సో చైనా ఇస్తున్నారంటే బహుశా ఎస్, కానీ నా అంచనా ప్రకారం చైనా ఓపెన్గా ఇవ్వలేరు. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ బహుశా వార్ కన్నా ముందు చైనా ఇచ్చారుంటారు. వార్ తర్వాత ఏ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇరాన్లో ఎంటర్ అవుతున్నా కానీ వీళ్ళిద్దరి నిఘా దాని మీద ఉంటుంది. ఇజ్రాయెల్ ఒకటి అండ్ యుఎస్ ఒకటి. ఇది చాలా ఇంపార్టెంట్. సో న్యాచురల్లీ ఇప్పుడు ఇజ్రాయెల్ కావాల్సినప్పుడు వాళ్ళు కూడా చూస్తుంటారు, రష్యా దగ్గర నుంచి వస్తుందా, చైనా దగ్గర నుంచి వస్తుందా, ఎట్లా వస్తుంది, షిప్లో వస్తుందా, షిప్ కొట్టేద్దాం, ఎయిర్క్రాఫ్ట్ని కొట్టేద్దాం, ల్యాండ్ రూట్ అజర్బైజాన్ నుంచి వస్తున్నారా ఆ రూట్ని తీసుకుందాం, అట్లా ఆ ట్రక్ని కొట్టేద్దాం, ఇట్లా చేస్తారు వాళ్ళు. కానీ చైనా ఎట్లా పంపించారో దానికన్నా ముందు పంపించారో మనకు తెలియదు. అది కూడా మనం వీఆర్ జస్ట్ గెస్సింగ్, సెకండ్ గెస్సింగ్ అంటారు మనం, నిజం ఉందో మనకు తెలియదు దీనిలో. కానీ ఇరాన్ కేపబిలిటీ ఉంది, అదొకటి మనం మర్చిపోకూడదు. అది యుఎస్ కూడా నేర్చుకున్నారు, హార్డ్ లెసన్ అది. దట్ కేపబిలిటీ ఉంది ఇరాన్ దగ్గర, వాళ్ళు కొట్టాలంటే కొట్టచ్చు, వాళ్ళ దగ్గర మోటివేషన్ ఉంది. కానీ వాళ్ళ దగ్గర ఎక్కువ రోజులు సర్వైవ్ కావడానికైనా కెపాసిటీ లేదు. ఓకే ఏదో ఒక రోజు ఆయుధాలు అయిపోతే అప్పుడు దాకా. ఇప్పుడు చూడండి, నిన్నదాకా యుఎస్ 15,000 మిషన్స్ చేశారు, టార్గెట్స్ కొట్టారంట 15,000. ఇజ్రాయెల్ అండ్ యుఎస్. ఆ దేశం సంగతి ఏమై ఉంటుందో తెలియదు, ఎందుకంటే బయట ఇంటర్నెట్ లేదు, అక్కడ బయట ఇమేజెస్ రావట్లేదు. వేరే గాజాలో ఇంటర్నెట్ ఉంది, దానికోసం ప్రతి నిమిషం అక్కడ ఏం జరుగుతుందని మనకు బ్లాస్ట్ జరుగుతున్నప్పుడు, కొడుతున్నప్పుడు, బాంబు తర్వాత అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఏం కనిపించట్లేదు, మనకి ఏం చూపించట్లేదు. ఇరాన్ రెజీమ్కి ఏం కావాలంటే అదొకటే చూపిస్తున్నారు వాళ్ళు. అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ పడిపోయింది, ఆ వీడియో చూపిస్తారు వాళ్ళు, కానీ మిగతా చూపించట్లేదు. సో బహుశా ఇదే జరుగుంటుంది. అమెరికా ఇంకొక 10 రోజులు నడిపిస్తే ఇరాన్ కంప్లీట్గా డౌన్ అయిపోతారు. దాంతోపాటు ఈ ఇచ్చిన డెడ్ లైన్లో మేము ఎయిర్క్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ కొడతాం, డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ కొడతాం, ప్రొడక్షన్ పాయింట్స్ కొడతాం. దాంతోపాటు వీ విల్ ఆల్సో హిట్ బ్రిడ్జెస్ అన్నారు. అక్కడ ఇరాన్ ఏమంటున్నా అంటే మేమైతే పోతాం ఎట్లయినా, పక్కన సౌదీ అరేబియా, పక్కన మన ఖతార్, పక్కన ఉన్న కువైత్, పక్కన ఉన్న సౌదీ అరేబియా, పక్కన ఉన్న బహ్రెయిన్, వీళ్ళందరినీ మేము కొడతాం. మా డీసాలినేషన్ ప్లాంట్ మీద కొట్టారా, వాళ్ళ డీసాలినేషన్ ప్లాంట్ మీద కొడతాం. ఇది ఇట్ లీడ్ టు అ బిగ్ ట్రాజడీ. ఎందుకంటే ఖతార్ లాంటి కంట్రీస్ 100% డీసాలినేషన్ మీద డిపెండ్ అవుతారు. సౌదీకి అంత ప్రాబ్లం లేదు, 50%. వాళ్ళ గ్రౌండ్ వాటర్ ఉంది అక్కడెక్కడ, పెద్ద దేశం కదా అది. సో ఇది పవన్ గారు, ఇట్స్ గోన్ ఏ మేజర్ ఇష్యూ.
సురేష్ గారు ఇప్పుడు అమెరికా తన శక్తి సామర్థ్యాలు బలగాలు ఇవన్నీ కూడా గల్ఫ్ దగ్గర పెడుతున్నాయి. అంటే ఇప్పుడు జెలెన్స్కీ లేటెస్ట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ వార్ వల్ల రష్యా మీద మీరు శాంక్షన్స్ ఎత్తేసారు, రష్యా చాలా బలపడుతోంది, మా దగ్గర ఉన్న మిలిటరీ ఇవన్నీ కూడా గల్ఫ్కి పంపించేస్తున్నారు, మేము వీక్ అయిపోతున్నాం, మా భవిష్యత్తు ఏంటి అనేది ఒక ఆందోళన ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ చెబుతున్నాడు. ఇక్కడ రేపు ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి, రెండో వైపు చైనా తైవాన్ విషయంలో తైవాన్ ఇది ఏదైనా ఆక్రమించుకునే అవకాశం ఉందా? ఈ గల్ఫ్ మీద యుఎస్ ఫోకస్ మొత్తం పెరిగిపోయి అక్కడి నుంచి తగ్గేటప్పటికి టైవాన్ మీద చేయబెట్టరండి. చాలా క్లియర్గా తెలుసు చైనాకి దాని ఇంపాక్ట్ ఏమి ఉండబోతుందో తెలుసు వాళ్ళకి. ఎంత బిజీ అయినా కానీ యూఎస్ దానికి సపరేట్గా వాళ్ళ దగ్గర కమాండ్ ఉంటుంది. ఇంకోటి చూసి ఇది ఓన్లీ సెంట్కామ్ ఈజ్ హ్యాండ్లింగ్ దిస్. వాళ్ళ దగ్గర 5-6 కమాండ్లు ఉన్నాయి. దిస్ ఓన్లీ సెంట్రల్ కమాండ్ విచ్ ఇస్ హ్యాండ్లింగ్ దిస్. మిగతా కమాండ్ ఉంటారు అక్కడ, వాళ్ళు చూసుకుంటారు. వాట్ అబౌట్ యుక్రెయిన్ కరెక్ట్. యుక్రెయిన్ పొజిషన్ ఏంటంటే ఇప్పుడు 4 సంవత్సరాల కన్నా ఎక్కువ అయింది. ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఆ యుద్ధాన్ని, అడగట్టుకోవట్లేదు. వీళ్ళు వాళ్ళ మీద డ్రోన్ కొడుతున్నారు, వీళ్ళు వాళ్ళ మీద డ్రోన్ కొడుతున్నారు, వీళ్ళ రిఫైనరీ వాళ్ళు కొడుతున్నారు, వీళ్ళ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వాళ్ళు కొడుతున్నారు. ఇక్కడ యుఎస్ కొడతారనగానే ఇక్కడ ఏడుస్తున్నారు, అక్కడ కొట్టి 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 చంపేస్తున్నారు. అవును, ఎవడు పట్టించుకోవట్లేదు. సో జెలెన్స్కీ లాజిక్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే రష్యా అండ్ ఇరాన్ ఈ 2 దేశాలు యుద్ధం కన్నా ముందు ఎంత సంపాదించుకున్నారో ఆయిల్ నుంచి, ఇప్పుడు దానికన్నా 10-20 టైమ్స్ సంపాదించుకుంటున్నారు. లాభం అయింది వీళ్ళకి. అంతే, యుద్ధంతో లాభం అయింది. కరెక్టే మీరు చెప్పింది. ఇట్ ఈస్ రష్యా అండ్ ఇరాన్, వీరిద్దరి మీద శాంక్షన్స్ ఎత్తేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయిల్ సప్లై కావాలి యూఎస్ మార్కెట్లో, లేకపోతే రేట్ పెరిగిపోతుంది, $150 అయిపోతాయి బ్యారెల్కి. సో దే హ్యావ్ టు డూ దట్. అది చేశారు కూడా వాళ్ళు. కొత్తగా వెపన్స్ కొనుక్కుంటాడు, ఆయన కొనుక్కుంటాడు, కొడతాడు, ఇదన్నీ చేస్తారు వీళ్ళు తెలిసిందే. అట్ ద సేమ్ టైం యూరోపియన్ యూనియన్ ఒక్కరే ఉన్నారు ఇప్పుడు హెల్ప్ చేయడానికి జెలెన్స్కీ. యూఎస్ చెప్పేశారు మేము రాము ఇప్పుడు, నీ పని నువ్వు చూసుకో, మాకు టైం లేదని చెప్పేశారు. ఇరాన్ గురించి ఉక్రెయిన్ వదులుకుంటా, నువ్వు కావాలంటే కొనుక్కో, మా దగ్గర ఆయుధాలు ఉంటాయి, యూరోపియన్ యూనియన్కి ఇస్తాం, వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోమంటున్నారు. మేము డైరెక్ట్గా మీకు అమ్మము. యూరోప్ వాళ్ళు గ్రాంట్ ఇస్తారు, అమెరికా డబ్బులు పెట్టి అమౌంట్ ఆయుధాలు తీసుకెళ్ళి క్యాష్ అండ్ క్యారీ సింపుల్. అది వెనక నడవదు కదా. యుక్రెయిన్ దగ్గర డబ్బులు లేదు. యుక్రెయిన్ దగ్గర వచ్చే డబ్బులు అన్నీ యూరోప్ నుంచి వచ్చే డబ్బులే. రష్యా దగ్గర నుంచి $200 బిలియన్ పట్టుకున్నారు, ఆ డబ్బుల్ని పంచిపెడుతున్నారు యుక్రెయిన్కి. అది ఎన్ని రోజులు నడుస్తుంది అది? కానీ ఇప్పుడు నేటోకి నాకు సంబంధం లేదని చెప్పిన ప్రెసిడెంట్ ట్రంప్ రేపు పోతే పోయింది యుక్రెయిన్, నాకేం పోయింది అంటాడు. రష్యా వచ్చి యుక్రెయిన్లో కూర్చుంటే మంచి చప్పట్లు కొడతాడు ఇప్పుడు ట్రంప్. ఆయనకు కావాల్సింది అది. సో దట్ యూరోప్ విల్ గెట్ థ్రెటెన్. అప్పుడు అర్థమవుతుంది, అరే యుఎస్ వస్తే బాగుంటుండే అని చెప్పేసి. అప్పుడు నువ్వు గుర్తొస్తావు, అప్పుడు నన్ను పిలుస్తా, నేను చూద్దాం అప్పుడు అంటాడు ట్రంప్. ఇప్పుడు అదే జరగబోతుంది. సురేష్ గారు, ఇప్పుడు ఈ ఫైటర్ జెట్ల మీద యుఎస్ ఫైటర్ జెట్ల మీద ఇరాన్ దాడులు చేసిన నేపథ్యంలో ఈ ఫైటర్ జెట్లు ఎంతవరకు సేఫ్టీ అనేది ఒక సమస్య ఏర్పడుతోంది. అంటే యుఎస్ ప్రధానమైన బిజినెస్ ఏంటి అని మనం చూస్తే వెపన్స్ కావచ్చు, ఈ యుద్ధ విమానాలు ఇవన్నీ అమ్ముకోవడం. ఇప్పుడు ఇంత డ్యామేజ్ జరిగితే ఇది రేపు వాటికి డ్యామేజ్ జరగడం, ప్లస్ వీళ్ళ మార్కెటింగ్ రేపు ఇతర దేశాలకు అమ్ముకోవడం, ఇవన్నీ కూడా చాలా కొన్ని దేశాలు కొనుగోలు చేయడానికి కూడా దూరం అవుతాయి కదా. F-15 చాలా పాత టెక్నాలజీ పవన్ గారు. దాని అప్గ్రేడ్ F-35 ద లేటెస్ట్. F-15 F-16 ఎప్పుడో 80s వచ్చిన టెక్నాలజీ, దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఒరిజినల్ ఎయిర్క్రాఫ్ట్ మొన్న క్రాష్ అయిన F-15 ఈగల్ దాని ఒరిజినల్ కాస్ట్ $25 మిలియన్ ఉండే తయారు చేసిన టైంలో ఫస్ట్. దాన్ని అప్గ్రేడ్ చేసి ఇప్పుడు దాని విలువ కూడా ఆల్మోస్ట్ $100 మిలియన్ అయిపోయినాయి, విచ్ ఇస్ ఈక్వల్ టు F-35. కొత్త F-35 కొనాలంటే అంత మటుకు వాళ్ళు దాని ఇంప్రూవైజేషన్ తీసుకొచ్చి, కానీ స్టెల్త్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ స్టెల్త్ బాంబర్. రాడార్లా కనిపిస్తుంది మీకు. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ F-35. కానీ F-15 F-16 ఉంది ఇప్పుడు కూడా. పాకిస్తాన్ దగ్గర ఉంది, చాలా దేశాల దగ్గర ఉన్నాయి F-16. ఇప్పుడు ధైర్యంగా ఎవరైనా కొనగలరా యూఎస్ దగ్గర? ఇప్పుడు వాళ్ళు అమ్మట్లేదు, అది F-15 F-16 అమ్మట్లేదు వాళ్ళ దగ్గర, లేదు కూడా ఇప్పుడు. వాళ్ళ దగ్గర F-35 అమ్ముతున్నారు వాళ్ళు. అది కూడా ఓన్లీ సెలెక్ట్ కంట్రీస్, అందరికి ఇవ్వట్లేదు. స్టెల్త్ టెక్నాలజీ కదా. రష్యా దగ్గర పడింది అనుకోండి ఒకటి, వాడు మొత్తం ఇప్పేసి, చైనా కూడా ఇప్పేసి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాడు దాన్ని. చైనా ఆల్రెడీ తయారు చేశారంటున్నారు స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్. ఇట్లాంటి పరిస్థితుల్లో అమ్మడానికి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మన దగ్గర తేజస్ క్రాష్ అయింది సార్ మొన్న దుబాయ్ ఎయిర్ షోలో. దాంతో సేల్స్ ఆగిందా? ఆగదు. కావాల్సిన వారు ఎవాల్యుయేట్ చేసుకుంటారు, టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేస్తారు, ఇది పనిచేస్తుందా లేదా. వాళ్ళు ఒక 2 ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఫీల్డ్ ట్రయల్స్ చేస్తారు. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, బాగానే ఉంది కొనుక్కోవచ్చు, లేదు ఈ ప్రాబ్లమ్స్ ఉంది కొనుక్కోలేము, కరెక్ట్ చేసిన తర్వాత తీసుకుంటా అంటారు. ఎవాల్యుయేషన్ మీద ఉంటుంది. ఎయిర్క్రాఫ్ట్ ఓన్లీ మీరు మా సేఫ్టీ రికార్డ్ 100% ఉందని చెప్పి ఎవరు కొనరు. అది రఫేల్ కూడా అంతే కదా.
రఫేల్ మన వైపు ఆపరేషన్ సింధూర్లో రాహుల్ గాంధీ నుంచి పాకిస్తాన్ వైపు రఫేల్ కొట్టారు ఎందుకు చెప్తున్నారు? రఫేల్ ఇమేజ్ స్పాయిల్ చేయడానికి, సో దట్ రఫేల్ ఇంకో దేశానికి అమ్మలేకపోతారు అని చెప్పి. అది వాళ్ళ స్ట్రాటజీ ఉండే. ఇదే ఖతార్ రఫేల్ కొన్నారు కదా ఇంకా ముందు. ఇప్పుడు రేపు ఒక దేశం కొనాలనుకున్నప్పుడు ఇండియా యూజ్ చేశారు, పాకిస్తాన్ కొట్టేశారు రఫేల్ అని అంటారు. మీరు కొనొద్దు, బాగాలేదు ఎయిర్క్రాఫ్ట్ అంటారు. అట్లాంటి ఇమేజ్ క్రియేట్ చేస్తారు, అట్లాంటి ఊహాగానాలు చేసి దాన్ని ఆపడానికి ట్రై చేస్తారు వీళ్ళు. అది నార్మల్ కమర్షియల్ గేమ్, ఇది కొత్తదేం లేదు దీంట్లో. ప్రతి దేశం ఈ గేమ్ ఆడతారు. మనం తేజస్ క్రాష్ అయినప్పుడు మనం అన్నాం ఓకే మస్ట్ బి సమ్ ఇష్యూ, వీ విల్ చెక్. కానీ దాని తర్వాత తేజస్ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కదా మన ఎయిర్ ఫోర్స్, ప్రాబ్లం ఏం లేదే. ఉంటుంది, ప్రతి ఎయిర్క్రాఫ్ట్కి ఇష్యూస్ ఉంటుంది. ఈ కేసులో మన జరిగిన యూఎస్ F-15 ఈగిల్లో ఎస్ దే వాజ్ అన్ ఇష్యూ విచ్ ఇస్ బేసిక్లీ అది వాళ్ళు అనుకున్నారు లో యాటిట్యూడ్లో ఫ్లై చేస్తే ఎవరు మమ్మల్ని ఏం చేయరు అనుకున్నారు, విచ్ ఇస్ అ మిస్టేక్. మీరు హై యాటిట్యూడ్లో ఫ్లై చేయాల్సి వస్తుంది, 10,000 feet అండ్ అబవ్. దానికన్నా తక్కువ మీరు ఫ్లై చేయకూడదు. అది అంటే రానున్న రోజుల్లో ఏం జరిగే అవకాశం ఉంది సార్? నాకు నెక్స్ట్ 24 గంటలు టెన్షన్ ఉంది నాకు. రానున్న రోజుల కింద వెళ్ళట్లేదు నేను ఇప్పుడు. రేపు మండే మనం ఇవాళ యాజ్ వీ స్పీక్ మండే ఈవినింగ్, ట్యూస్డే మార్నింగ్ వెనస్డే దాకా ఏం అవబోతుందని టెన్షన్ ఉంది. ఎందుకంటే ఈ బాంబింగ్ మీరు ఆల్రెడీ మొదలైంది, నేను చెప్పాను చూడండి. ఇవాళ 15-16 చోట్ల కొట్టారు ఇజ్రాయెల్ అండ్ యూఎస్ కలిసి, ఇంకా కొడుతున్నారు. అంటే వీళ్ళు సాఫ్ట్నింగ్ చేస్తున్నారు టార్గెట్స్ని. ఓకే, వాళ్ళందరినీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని మినిమం గ్రౌండ్ లెవెల్లో కొడుతున్నారు, సో దట్ యాక్చువల్ అటాక్ జరిగినప్పుడు ఎవరు వీళ్ళ మీద దాడి చేయకూడదు అని చెప్పేసి. అది సో ఇది చాలా పెద్ద గేమ్ ఇది. మొన్న కూడా ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయినప్పుడు వీళ్ళేమన్నా అనుకున్నారంటే చూద్దాంలే ఎవడైనా పక్క నుంచి ఫైర్ చేస్తాడేమో దీని మీద చూద్దామని చెప్పేసి. ఎవరు ఫైర్ చేయలేదు. ఫైర్ చేస్తే తెలిసిపోతుంది కదా వాడు లొకేషన్ వాడిని కొడతారు. సో అది చేయలేదు వాళ్ళు. సో దట్ అమెరికన్స్ ఆర్ స్మార్ట్, ఈవెన్ ఇరానియన్స్ ఆర్ స్మార్ట్. వాళ్ళకు కూడా తెలుసు గేమ్ ఎట్లా ఆడాలని వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళ దగ్గర ఎక్కువ టెక్నాలజీ లేదు పవన్ గారు. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు టెక్నాలజీ డినై చేశారు వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే ఈ చెప్పినట్ల లో వాల్యూ గెరిల్లా టాక్టిక్స్ ఉంది వాళ్ళ దగ్గర. దాంతో ఆడుకుంటున్నారు డ్రోన్లు కానీ మిసైల్తో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రానున్న 48 గంటలు ఈ వెస్ట్ ఏషియా వారికి సంబంధించి చాలా అత్యంత కీలకమైనది అనేది సురేష్ గారు చెప్తున్నారు. దీంతోపాటు యుఎస్ శక్తి సామర్థ్యాలను ఎక్కడ మనం తక్కువగా అంచనా వేయడానికి లేదు. కేవలం వాళ్ళ ఫైటర్ జెట్లు లేకపోతే కొంత నష్టం జరిగినా కూడా ఎక్కడ తక్కువగా అంచనా వేయడానికి లేదు. అదేవిధంగా ఇరాన్ కూడా ఎలా దెబ్బతీస్తుంది అనేది మనం ఊహించలేని పరిస్థితి కూడా కనిపిస్తుందని ఆయన చెప్తున్నారు. దీంతోపాటు కర్గ్ ఐలాండ్ని చుట్టుముట్టి పూర్తిగా ఆధీనంలో తెచ్చుకోవడానికి యుఎస్ భారీ స్థాయిలో అక్కడ బలగాలను కూడా మోహరిస్తుంది. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ.